నమస్తే ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీ గణేశం. మనం ఈరోజు వచ్చేసి నాగోల్ల శ్రీ లక్ష్మీ కుమారి మట్టి గణేష్ దగ్గరకు వచ్చేసినాం. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఈ లొకేషన్ వచ్చి ఎగ్జాక్ట్లీ నాగోల్ పిల్లర్ నంబర్ C8822 ఆపోజిట్ ఉందన్నమాట. లోపల కొట్టి చూసుకున్నట్టయితే పెయింటింగ్ వర్క్ అయిపోయింది. చూసుకున్నారుగా, పక్కన లైన్ అన్నమాట. పంచ వర్క్ ఇట్లా కుందన వర్క్ ఇట్లా అయిపోయింది మొత్తం. లోపలికి వెళ్ళి చూసుకున్నాం అన్ని వినాయకులు. ఇక్కడ లోపలికి వెళ్ళి చూసినాకనైతే శివుని టైప్ అన్నమాట. పైన హెడ్ వర్క్ కంప్లీట్ కాలేదు, మొత్తం అయిపోయింది. శివుని మోడల్ అన్నమాట. బాడీ కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మన బాలగణేశుడు, బ్యాక్గ్రౌండ్ త్రిశూలు, మన శివుని లింగానికి అభిషేకం చేస్తున్నట్టు. ఇక్కడ లోపలికి వెళ్ళి చూసుకున్నట్టయితే సింపుల్గా మన మహారాజా టైపు గద పట్టుకొని కూర్చున్నాడు. పంచవర్క్ చూస్తున్నారుగా, వర్క్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇది ఇట్లా అదే మోడల్. పైన హెడ్ వర్క్ కంప్లీట్ కాలేదు ఇంకా. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే అమ్మవారు అన్నమాట. ఇక్కడ ఇట్లా శివుడు, శివునిలో బాలగణేశుడు. సేమ్ ఇక్కడ శివుని టైప్ అని బ్యాక్డ్రాప్ వచ్చేసి స్నేక్స్ అన్నమాట. త్రిశూలు కానీ డిజైనింగ్ చూస్తున్నారుగా. ఇక్కడ అమ్మవారు, శివుడు, పార్వతి, హెయిర్ రియల్ హెయిర్ అన్నమాట వచ్చేసి. చూస్తున్నారుగా, రియల్ హెయిర్ అన్నమాట. కుందన వర్క్ కానీ స్వామివారి మెడలు ఉన్న ఆహారాలు. ఇక్కడ చూసినా హెడ్ వర్క్ పకడీ టైపు. పైన వచ్చేసి రామచిలుక. సో ఇక్కడ ఇట్లా మూషికవాహనుడు డమరుకం వాయిస్తున్నాడు. అమ్మవారు శారీ రియల్ ఇది పంచవర్క్. ఇట్లా అమ్మవారి వాళ్ళు కూర్చున్నాడు బాలగణేశుడు. పైన నెమలి అన్నమాట. సో ఇక్కడ లైన్ మీద కూర్చున్నాడు. ఇక్కడ వచ్చేసి నాట్యం చేస్తున్నాడు అన్నమాట స్నేక్స్ మీద. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడనేమో స్వామివారు ఉయ్యాలు ఊగుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చైను ఇవన్నీ రియల్ అన్నమాట. కంప్లీట్ అయిపోయింది వర్క్ ఇది. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూస్తున్న ఫ్లవర్స్. సో సింపుల్గా కూర్చున్నాడు అన్నమాట సైడ్కి. సో లోపలికి కూర్చున్నట్టయితే ఎల్లో కలర్ టోటల్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ కానీ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. భయ బుకింగ్ బుక్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ స్నేక్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ మీద తొండం చూస్తున్నారుగా, ఎలిఫెంట్ మీద కూర్చున్నాడు వినాయకుడు. ఇక్కడ భయ వర్క్ చేస్తున్నాడు అనమాట, హెడ్ వర్క్. సో ఇక్కడ ఇట్లా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాం ఫ్లవర్స్. కుందన్ వర్క్ అయితే రియల్ అన్నమాట ఇవన్నీ. పక్క లైన్ కొద్ది చూసుకున్నట్టయితే సో స్వామివారు నిల్చున్నాడు అనమాట. సో చూస్తున్నారా, ఇక్కడ టోటల్లీ డిఫరెంట్గా ఉందన్నమాట మోడల్ కానీ. ఇక్కడ చూసుకున్నట్టయితే సింపుల్గా కూర్చున్నాడు.
ఇక్కడ ఇట్లా చూస్తున్నారు కదా పంచ వర్క్, హెడ్ వర్క్ అయిపోయింది. ఫ్లవర్ మీద కూర్చున్నాడు. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి అనమాట. చూస్తున్నారా నరసింహస్వామి పక్కన బాలగణేశుడు. ఇక్కడ కవర్ ఇచ్చిందేమో బుక్ అయిపోయింది. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్. ఇక్కడ వచ్చేసి ట్రీ అనమాట. ఇంకా లీవ్ సెట్ చేస్తున్నాడు, ఆకులను సెట్ చేస్తున్నాడు. అమ్మవారి హెయిర్ చూస్తున్నారా, టోటల్ కృష్ణుడు టైప్, కలర్ డిఫరెంట్ ఉంది. కృష్ణుడు టైప్. ఇక్కడ చూస్తున్నాగా గుర్రం మీద, రథం మీద కూర్చున్నాడు. హెయిర్ వర్క్ కంప్లీట్ కాలేదు. సో కొంచెం ముంగటికి వెళ్తే ఇక్కడ శివుని టైప్ అన్నమాట. ఇక్కడ నంది మీద కూర్చున్నాడు. సో ఇక్కడ వచ్చేసి నిల్చున్నాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్నేక్స్, అది చేతులు. ఇక్కడ ఫ్లవర్ మీద కూర్చొని బ్యాక్గ్రౌండ్ స్నేక్స్ వచ్చినాయి అన్నమాట. ఫ్లవర్ మీద కూర్చొని చూస్తున్నారా ముష్క వాహనం, అమ్మవారికి దండం వేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ కలర్ డిఫరెంట్ ఉంది, పంచవర్క్ పింక్ కలర్. సో ఇక్కడ వచ్చేసి టోటల్ డిఫరెంట్ కలర్. ఈ వర్క్ కొంచెం కంప్లీట్ కాలేదన్నమాట. సో 5 తలలు, 10 చేతులు ఇక్కడ చూస్తున్నారు కదా, కంప్లీట్ కాలేదు వర్క్. సో సైడ్కి వచ్చి చూసుకున్నట్టయితే సేమ్ ఇది ఇట్లా చెట్టు మీద కూర్చున్న వినాయకుడు. ఇక్కడ శంఖం మీద, శంఖం కలర్ చూస్తున్నారా. పైన ఇక్కడ వచ్చేసి సింపుల్గా కూర్చున్నాడు. ఇక్కడ స్నేక్స్. సో ఆల్మోస్ట్ 90% అన్ని వర్క్ కంప్లీట్ అయినట్టు. అక్కడక్కడ కొన్ని కుందన్ వర్క్, హెయిర్ వర్క్ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే బజరంగ్ బలి భుజాల మీద కూర్చున్నాడు పైన. చూస్తున్నారా మొత్తం ఆరెంజ్ కలర్. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ లయన్ మీద పైన శివుడు ఉన్నాడు ఆయన. త్రిశూలం చూస్తున్నారుగా. సో ఇక్కడ వచ్చేసి శివుని లింగానికి అభిషేకం చేస్తున్నట్టు బ్యాక్గ్రౌండ్ త్రిశూలం. సో ఇక్కడ ఇట్లా పార్వతి, శివుడు, మధ్యలో మన బాలగణేశుడు. సో ఇక్కడ ఇంతకుముందు చూసిన వినాయకుడే, కొంచెం పంచవర్క్ కానీ డిఫరెంట్ అన్నమాట. సో ఇక్కడ సింపుల్గా చూస్తున్నారు. ఈ వినాయకుడు బుక్ అయిపోయింది. సో ఇక్కడ మన బాలగణేష్ చూస్తున్నారు, ఆల్మోస్ట్ 10 feet దాకా ఉంటాడు వినాయకుడు. తొండం చూస్తున్నారా, డిజైనింగ్ కానీ ఐస్ కానీ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇది. సో ఇక్కడ గుర్రాల మీద. సో పక్కనకి వెళ్ళాడు. సో బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే చిన్న వినాయకుడు అనమాట. ఒక 3 feet 4 feet అట్లా ఉన్నాయి. సో సింపుల్గా కూర్చున్నాడు ఇక్కడ. ఇక్కడ ఇట్లా ఇక లైన్ మొత్తం. ఇక్కడ శివుని టైపు. ఇది 5 feet వరకు ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకో ఇక్కడ ఉన్న వినాయకుడు బుక్ అయిపోయినట్టు ఇక. సో ఇక్కడ ఇంకో బజరంగ బలి. టోటలీ కలర్ చూస్తున్నా డిఫరెంట్ ఉందన్నమాట. బజరంగ బలి ఒడిలో హనుమాన్ ఒడిలో బాలగణేశుడు కూర్చున్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన మూషిక వాహనం పడవల్ల తీసుకెళ్తున్నారు. పడవల్ల చూస్తున్నారుగా, హెడ్ మొత్తం వైట్ కలర్, వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్.
సో ఇవన్నమాట పంచవర్క్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మన లింగం ఉందన్నమాట, కూర్చున్నాడు. సో ఆల్మోస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినట్టే వర్క్. చూస్తున్నారా బ్యాక్గ్రౌండ్ డిజైన్ కానీ మొత్తం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇక్కడ ఇవన్నీ మట్టి వినాయకులే, మట్టి వినాయకులు లెక్క కుడతలేవు మొత్తం డిజైన్ కంప్లీట్ అయినాక. ఇక్కడనైతే ఒక మొత్తం కలిపి ఒక 5 feet ఉంటాడు వినాయకుడు, 5.5. చూస్తున్నారా సింపుల్గా చెట్టు మీద కూర్చున్నాడు, వైట్ కలరు గోల్డ్ కాంబినేషను. సో ఇక్కడ కూడా సో ఇది వర్క్ కంప్లీట్ కాలేదు. ఇక్కడ వచ్చేసి తాంబేల్ మీద అనమాట, తాంబేల్ మీద కూర్చున్న వినాయకుడు. ఇది కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. సో ఇక్కడ డమరుకం మీద శివుని టైపు స్నేక్ చూస్తున్నారా, మెడల హారాలు కానీ మొత్తం రియల్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ వచ్చినట్టయితే మొత్తం మట్టి గణేషులు ఇక్కడ చిన్నవి, ఇవన్నీ మట్టి గణేషులు. సింపుల్ డిజైనింగ్ కావాలంటే ఇక్కడ సైడ్ చిన్న ఇట్లు ఉన్నాయన్నమాట. ఇంకో ఇవన్నీ హోల్సేల్లో తీసుకోవచ్చు, మొత్తం అవే. ఇక్కడ వచ్చేసి బాలగణేశుడు ఇంకో మోడల్. ఒక 6.5 feet 6.5 feet వరకు ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి సైడ్ చూస్తున్నారు అమ్మవారు, మెడల హారాలు ఇవన్నీ. లోపలికి వెళ్తే కంప్లీట్ కాలేదు వర్క్ ఇంకా. సో ఇక్కడ వచ్చేసి మూషికవాహనం డమరుక వాయిస్తుంది అనమాట. సింపుల్ వినాయకుడు చూస్తున్నారుగా. ఇక్కడ శివుని టైపు చాలా మోడల్స్ ఉన్నాయని ఒక్కొక్క వెరైటీ ఉందన్నమాట, ఒక్కొక్క మోడల్. ఇది వచ్చేసి 5 feet వరకు ఉంటుంది. సో ఇక్కడ ఇంకో బాల్ గణేశుడు అనమాట, చూస్తున్నారుగా తింటున్నట్టు. ఇది ఒక 3 feet వరకు ఉంటుంది. సో ఇవన్నీ మట్టి వినాయకులు. స్టార్టింగ్ మట్టి గణపతులు అనమాట సింపుల్గా. ఇక్కడ నార్మల్ మట్టి గణపతులు కావాలంటే చిన్న ఒక 3 feet వరకు ఇట్లు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మా నాగోల లెఫ్ట్ సైడ్ పిల్లర్ నంబర్ C822 దగ్గరికి మట్టి వినాయకులు కావాలనుకుంటే, ఈకో ఫ్రెండ్లీ గణేశుడు కావాలనుకుంటే ఇక్కడ వచ్చేసేయండి అనమాట. సో నాగోల్ల మట్టి వినాయకుడు ఇక్కడ ఫేమస్ శ్రీ